జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి సంతోషపెట్టడానికి మరొక అద్భుతమైన న్యూస్ తీసుకొచ్చా. అది కూడా ఎవరి గురించో తెలిసిన మన శత్రుదేశం ఏంటంటే పాకిస్తాన్ గురించి. బా ఏం ఆనందమయ్యా స్వామి. పాకిస్తాన్ గురించి అంటానగానే ఇంకేదో చెప్పబోతున్నాడు, న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు. మీరు అనుకున్నట్టే న్యూస్ మాత్రం నిజంగానే సూపర్గా ఉంటుంది. ఓకేనా? పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిజానికి మొన్నటి వరకు ఈ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొంతవరకు పర్వాలేదన్నట్టుగానే ఉన్నింది. అంటే అటు నష్టాలు లేవు, అలాగని చెప్పేసి పెద్దగా ఆశించినంత లాభాలు కూడా ఏమి లేవు. ఏదో తమ సిబ్బంది తమ ఆటగాళ్ళు జీవించడానికి కావలసినంత వరకు, అంటే అవసరానికి సరిపడా డబ్బు కాస్త అటు ఇటుగా వస్తూ ఉన్నదన్నమాట. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొన్నటి దాకా ఏదో ఒక విధంగా అట్ట నెట్టుకొని వచ్చింది. అయితే తమ క్రికెట్ బోర్డు లాభాల్లోకి రావాలంటే తమ దేశంలో భారత్తో ఒక వన్డే సిరీస్ జరగాలని చెప్పేసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే కోరుకునేది. అంతేగాని మన మీద ప్రేమత కాదు, డబ్బు కోసం. కానీ అందుకు మన బీసీసీఐ సుతరాము ఒప్పుకోవాలా. ఎందుకంటే మన బీసీసీఐలో ఉంది అమిత్ షా కుమారుడు జైషా గారు కాబట్టి. అయితే ఈ విషయంలో భారత్ను ఒప్పించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు జైషా గారి కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమైపోయినారంట. అంటే ఆ స్థాయికి దిగజారిపోయినారు. ఎట్లా తిరిగి భారతదేశంతో ఒక వన్డే సిరీస్ అయినా కూడా పాకిస్తాన్లో జరిపించుకోవాలనేటట్టు అనమాట. అయినప్పటికీ జైషా గారు అందుకు ఎంత మాత్రం కూడా అంగీకరించాల. దీంతో ఇక ఏదైనా అతి పెద్ద ట్రోఫీ కనుక తమ దేశంలో జరిగితే తాము కోలుకుంటామని చెప్పేసి, తమ బోర్డు లాభాలేకి వస్తామని చెప్పేసి ఈ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే భావించింది. అందుకోసం ఛాంపియన్స్ ట్రోఫీను తమ దేశంలో జరిగేలా చూడాలని చెప్పేసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే నిర్ణయం తీసుకునేది. ఇక ఇందుకోసం అన్ని దేశాలను బ్రతిమలాడి ఏదో వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఏదోలాగైతే ఒప్పించుకునేది. అయితే అన్ని దేశాలు ఒప్పుకున్నా కూడా భారతదేశం మాత్రం అందుకు ఒప్పుకోవాలా. పాకిస్తాన్లో తాము పర్యటించే ప్రశ్నే లేదని చెప్పేసి భారత్ అయితే తేల్చి చెప్పింది. కానీ ఇక్కడ మళ్ళీ ఒక కండిషన్ పెట్టారు. అదేం తెలిసిన, ఈ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో జరుగుతుంది కాబట్టి తాము ఈ హైబ్రిడ్ మోడల్కు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి భారత్ అయితే తెలియజేసింది. అయితే అందుకు మొదటగా పాకిస్తాన్ అయితే అంగీకరించాల. ఎందుకంటే భారత్ మ్యాచ్ల ద్వారానే తమకు అంతో ఎంతో డబ్బులు వస్తాయని చెప్పేసి ఈ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆశలు పెట్టుకునింది. అలాంటిది భారత్ పోయేసి ఈ హైబ్రిడ్ విధానం ద్వారా దుబాయ్లో మ్యాచ్లు ఆడితే ఏమొస్తుంది? ఏం రాదు కదా. దానివల్ల మనకు వచ్చే ఆదాయం ఏమని చెప్పేసి వాళ్ళు దానికి ఒప్పుకోవాలి. సరే, తర్వాత దుబాయ్లో ఆడే మ్యాచ్లకు వచ్చే డబ్బులు సగం డబ్బులు పాక్ క్రికెట్ బోర్డుకి ఇస్తామని చెప్పి చెప్పడంతో పాకిస్తాన్కు ఇంక ఒప్పుకో తప్పలా, ఇంక వేరే ఆప్షన్ లేదు. సరే, ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అప్పు సప్పు చేసి ఉంటుంది, కాళ్ళు గడుపులో గడ్డాలు పట్టుకుంటుంది. ఎందుకంటే 10 రూపాయలు వస్తుందనైనా మళ్ళీ ఎట్టో చేసి ఇచ్చామని నెట్గా స్టేడియాలను పూర్తి స్థాయిలో మరమ్మతులు కూడా చేపించారు. సీటింగ్ మొత్తాన్ని కూడా మార్చేశారు. ఇకపోతే ఈ మ్యాచ్లను ప్రసారం చేయడానికి ఛానల్స్తోనూ, అదేవిధంగా ఈ ఓటీటీలతోనూ, స్పాన్సర్లతోనూ అందరితో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సరే, ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అయితే మొదలైంది. ఈ ట్రోఫీను మొదలుపెట్టిన 2 రోజుల్లోనే పాకిస్తాన్ జట్టు ఈ న్యూజిలాండ్ పైన ఓడిపోయిందియా. దెబ్బకు మొదటి దెబ్బే పడిపోయింది దెబ్బ. ఇక మొన్న దుబాయ్లో భారత జట్టు పైన ఘోరంగా పరాజయం చవిచూసిందనమాట ఈ పాకిస్తాన్. దీంతో పాకిస్తాన్ సెమీఫైనల్కు చేరలేకపోయింది. ఇక ఇప్పటి వరకు పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీకు స్పాన్సర్ చేసినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా నెమ్మదిగా వెనక్కి తగ్గుతున్నారంట. ఇక పాకిస్తాన్ అవుట్ అయిపోవడంతో మిగిలిన మ్యాచ్ను చూడడానికి ప్రేక్షకులు ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదో ఇంక ఉన్నారు, ఏదో సెమీఫైనల్కి పోతారు, ఫైనల్కి పోతారంటే వాళ్ళ దేశంలో మ్యాచ్లు అనేది జరుగుతున్నాయి కాబట్టి ఏదో వచ్చారు. ఓరే స్వామి వీళ్ళే పోయినారు అనుకుంటే ఇంకెవరిని చూసేదానికి వచ్చారు పాకిస్తాన్ వాళ్ళంతా. వాళ్ళకి ముందుగానే అంతంత మాత్రమయ్యా. ఇంకా సరే వాళ్ళు అప్పులు చేసి అది ఇది చేసి ఆడాడ కొట్టుకొచ్చి ఆ టికెట్లు కొనుక్కొచ్చుకొని ఇంకెవరో దేశాల వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటే వాళ్ళు ఎందుకు వచ్చారు చూడడం. ఆయా మ్యాచ్లకు సంబంధించిన టికెట్లు అమ్ముడుపోక ఈ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వద్దనే అన్నీ కూడా అట్టే స్టాక్ ఉండిపోయినాయి. అంతేకాకుండా పాకిస్తాన్ జట్టుకు స్పాన్సర్ చేస్తున్నటువంటి పెప్సీ సంస్థ ఇకపైన పాకిస్తాన్ జట్టుకు స్పాన్సర్ చేయకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ తాము గనక పాకిస్తాన్ జట్టుకు స్పాన్సర్ చేసినట్టయితే అది భారతీయ క్రికెట్ అభిమానులకు నెగిటివ్గా అనిపిస్తే రేపు భారత్లో తమ అమ్మకాలకు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉండడంతో ఇక పెప్సీ సంస్థ కూడా జెండా ఎత్తేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీను
ఈ ప్రసారం చేసే ఛానల్స్ అదేవిధంగా ఓటీటీలో ఇప్పటికే చేతులు ఎత్తేసినట్టు తెలుస్తుంది. ఇంతకు ముందు కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం తమకు పూర్తిగా నష్టాలు వస్తాయి కాబట్టి ఆ ఒప్పందాలను సవరించకపోతే తాము ప్రసారాల నుంచి ఒయ్యదొలుగుతామని చెప్పేసి ఈ ఛానల్స్ కావచ్చు, అదేవిధంగా ఈ ఓటీటీ ఛానల్స్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినాయంట. అంటే ఇక ఏ విధంగా చూసినా కూడా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మూలంగా పాకిస్తాన్కు ఎటువంటి పరిస్థితుల్లో ఏ మాత్రం కూడా లాభాలు రావడం అనేది కల్లా. పైగా ఈ స్టేడియాల మెయింటెనెన్స్కు, క్రికెట్ టీముల మెయింటెనెన్స్కు, భద్రతకు, ఇతర ఖర్చులు కలిపి 100 కోట్లు ఖర్చు అవుతుందంట. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లబోది ఇవ్వమని కొట్టుకుంటాను నోటికి చేతికి. ఇప్పటిదాకా ఏదో విధంగా నెట్టుకొచ్చినటువంటి పాకిస్తాన్ బోర్డు ఇకపైన నష్టాలు లేకైతే పూర్తిగా కూరుకుపోనున్నది. అంటే మళ్ళీ ఈ పాక్ క్రికెట్ బోర్డు నిధుల కోసం ఎవరినో ఒకరిని దేబ్రించాలా, అడుగు తినాలా. అదేనైనా మ్యాటరా? వీళ్ళకి ఎందుకంత సిఫారిసు? వీళ్ళకి అవసరం అయ్యేటన్నీ కూడా ఏమంటారా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ను ఎప్పటికప్పుడు పొందడం కోసం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.